వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన నేపథ్యంలో భారత్లో ఉద్రిక్తలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై కెనడా మీడియాలో ఓ సంచలన కథనం ప్రచురితమైంది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కెనడా వెనక్కి తగ్గింది. ఆ కథనాలు అవాస్తవమని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కెనడాకు చెందిన ది గ్లోబ్ అండ్ మెయిల్ వార్తా పత్రికలో ఇటీవల నిజ్జర్ హత్య గురించి ఓ కథనం ప్రచురితమైంది. ఈ హత్య కుట్రలో భారత్ జాతీయ భద్రతా సలహాదారుడు, విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ కూడా భాగమైనట్లు తనకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొంది. అంతేకాదు, ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును కూడా ఇందులో ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇలాంటి దుష్ప్రచారాలు ఇప్పటికే దెబ్బతిన్న రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజారుస్తాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే కెనడా తాజాగా ప్రకటన విడుదల చేయటం గమనార్హం. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.